వార్తలకు తిరిగి స్వాగతం. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టే నీట్ యూజీ 2025 నేడు దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈసారి పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో నీట్ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్రంలో నీట్ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల్లోపు విద్యార్థులు కేంద్రాల్లోకి చేరుకోవాలి. ఆ తర్వాత అనుమతించారు. గడియారాలు, బూట్లు, ఇతర గ్యాడ్జెట్స్, నిషేధిత పదార్థాలను తీసుకెళ్లకూడదు. గత ఏడాది రాష్ట్రంలో నీట్ దరఖాస్తులు 79,813 రాగా ఈసారి 7,300 దరఖాస్తులు తగ్గాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి నీట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి కొత్తగూడెంలో 3 సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. 1,115 మంది క్యాండిడేట్స్ మనకి అపియర్ అవుతున్నారు ఎగ్జామ్కి. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క క్యాండిడేట్కి అంటే తాగునీరు కానీ, టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇన్విజిలేటర్స్ కింద సిబ్బంది అన్ని కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లో కూడా సీసీ కెమెరాల ముందే వీళ్ళు ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. వీళ్ళకు ఒక వీడియోగ్రాఫర్ని పెట్టడం కూడా జరిగింది.